అదెప్పుడో చిన్నప్పటి విషయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వంక కన్నెత్తి కూడా చూడే. సరే కానీ నువ్వేంటే, నిన్ను అడగమన్నానా? నువ్వు అలా అడిగేసరికి వాడెంతలా ఫీల్ అయి ఉంటాడో తెలుసా? అదే చెప్దాం అనుకున్నాం మీ బాబీకి. ఏజ్ కొంచెం తక్కువ, లేదంటే జీవితాంతం నా అక్క పక్కన చూస్తూ ఫీల్ అవ్వాల్సి వచ్చేదని. ఓవర్ చేయకు. ఒక్క పని సరిగా చేయరా మార్టిన్. సూర్య అన్న, రండి రండి, కూర్చోండి కూర్చోండి అన్న. వాటర్ ఇరా. రే పోయి బుల్లిన వాళ్ళతో కూడా పెట్టుకున్నావు ఏంటి? సరే, ఎలాగో వాళ్ళు దీన్ని అంత తేలిగ్గా మర్చిపోరు. వాళ్ళు ఎలక్షన్ అడవిలో ఉన్నారు కాబట్టి ఏదో కామ్గా ఉన్నారంతే. వెళ్ళి బుల్లిన వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. అయింది అయిపోయింది. వినయ్ కూడా అదే చెప్తున్నాడు. వినయవాడు చక్రేనా? వినయవాడన్నా? వినయవాడరా. చూడండి, మా స్టూడెంట్స్ని, మా కష్టాల్ని సపోర్ట్ చేసే అంత వరకే ఎవడైనా అన్నా. సర్కిల్ నుంచి బయటికి పోయాక ఎవరికన్నా మళ్ళీ మాకొచ్చి చెప్తారు. ఓకే, జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. అదే కొత్త యూనియన్ పెట్టుకున్నారంట, అందుకే బెస్ట్ ఆఫ్ లక్. రైట్ అన్నో? ఒక్కడే కొడుకు. పిఠాపురం దగ్గర కూడా పొలాలు ఉన్నాయి. అన్నీ తెచ్చావా? ఇంటి తాళాలు ఇవ్వు. తాత ఇంట్లోనే ఉండారా? రే, పెళ్లి చూపులు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఉండరా? వచ్చాడు. అవతల పెళ్లివారి హైదరాబాద్ అనట్రా. వచ్చి పిల్ల నచ్చితే పెళ్లి చేసుకుని తిన్నగా అమెరికా తీసుకుపోతా. అమెరికా కాదు, ఆస్ట్రేలియా. ఏదో ఒకట్లే అమ్మా, విమానం ఎక్కేదానికి. విమానమే. ఇదిగో తిను. ఇప్పుడు వద్దంటే పాల ముంజులురా, నీకు ఇష్టం. తిను. నీళ్లు ఉండి పట్టుకొస్తాను. ఏరా, ఓకేనా? కట్టుకుంటే బానే ఉన్నట్టుందే కదరా? ఓయ్, వచ్చేసారా? మీరు తెలచండి. పద పద. నమస్తే. కూర్చో. నమస్తే. అబ్బాయి ఎలా ఉన్నాడురా? కొంగలా ఉన్నాడు. నీ పేరేంటమ్మా? జయ. అమ్మాయి నాకు నచ్చింది. అక్క ఓకే చెప్పేవి. తరంగం చాలా బాగా చేస్తుందండి. గోల్డ్ ప్రోగ్రామ్ ఇచ్చింది. మన కాకినాడలోనే సరస్వతి నెలలో డాన్స్ నేర్పిస్తుంది. బాబీ ఇప్పుడైనా పర్లేదు, అక్కనెళ్ళి అడుగునా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తప్పే. చిన్ని, తాతయ్య గదిలో క్యాండిల్ పెట్టు. బాబీ, ఆంటీ ఇంటికెళ్ళి గ్రైండ్ చేయించుకుంటారా? అబ్బా ఇప్పుడు నా వల్ల కాదు, నువ్వు లైట్ తీసుకో. రేపు లైన్ మెన్ బ్రహ్మంగానే రమ్మని మెయిన్ చెక్ చేయించు. సరే. గొప్ప ఉంటాయా బాబు నీళ్ళు? పరా. అమ్మకేం బానే ఉంది, ఈయనకే నడుము పట్టేసింది. వద్దు వద్దు అన్నా తగుదునమ్మా అంటూ బియ్యం బస్తా ఎత్తారు. బోల్డ్ పనులు ఉన్నాయి, త్వరగా బయలుదేరండి. ఏంట్రా, మినపప్పు తెచ్చావా? కూర్చో. ఆంటీ అయ్యాక ఫోన్ చేయండి, నేను వస్తా. ఎందుకు? అప్పుడు వరకు జయాకాలతో మాట్లాడుతూ ఉండు. పిండి రుబ్బేసి నేనే పిలుస్తా. బాబీ, అక్క కోసమా? బాబీ క్యాచ్. ఎరా, ఇంకా పడుకోలేదా? లేదంకర్, మీ గురించే బెంగ. రే బాబీ, రారా కూర్చో. తీసుకురా.
డిన్నర్ అయిందా? హాయ్ బాబీ, ఎప్పుడొచ్చా? ఏయ్, చిన్నప్పుడు 2-3 సార్లు గోరింటాకు పెట్టాడే వీడు. ఎరా గుర్తుందా? ఓహో, నీకు మెహందీ పెట్టడం వచ్చా? చాలా కళలున్నాయి వీడికి. పొయిట్రీ కూడా రాస్తాడు. ఓ అవును కదా. బాబీ ప్లీజ్, నువ్వు రాసినవి నాకు కూడా ఇస్తావా? చదువుతా. సారీ. కొత్తగా ఏమైనా రాసావా? అరే చెప్పరా, ఇక్కడ మేమే కదా ఉంది. ప్లీజ్ బాబీ, ప్లీజ్. డియర్ కామ్రేడ్, విరిసిన వెన్నెల కరిగిపోతుంది, విరబూసిన పువ్వు వాడిపోతుంది, చిగురించిన మన స్నేహం మాత్రం చిరకాలం మిగిలిపోతుంది. వద్దన్నా వచ్చేది మరణం, పోవద్దన్నా పోయేది ప్రాణం, తిరిగి రానిది బాల్యం, మరవలేనిది మన స్నేహం. చాలా ఫీల్ ఉందిరా. నువ్వు పొమ్మన్నా పోనదు ప్రాణం, రమ్మన్నా రాని జ్ఞానం. అలా నవ్వకండి అంకుల్, లంబార్ డిస్క్ దుబ్బేస్తుంది. బాబీ ఆగు. బాబీ 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 బాబీ, నీ పోయిటరీ చాలా బాగుంది నిజంగానే. డియర్ కామ్రేడ్, తిరిగి రానిది మన బాల్యం, మరవలేనిది మన స్నేహం. వా క్యా బాత్ హై, నిజంగా సూపర్గా ఉంది. బాయ్. మార్కిజం అజయం, కామ్రేడ్ మాకినేని సూర్యం. కామ్రేడ్ అంటే ఏంటి? సర్నేమా? కాదు, తాతయ్య చాలా ఫైట్స్ చేసేవారు. సో మేబీ ఫైట్స్ చేసే వాళ్ళని కామ్రేడ్ అంటారేమో. చిన్నప్పటి నుంచి నాకు తెలిసి కామ్రేడ్ అంటే మన కామ్రేడ్ సూర్యం గారు. కామ్రేడా? కమ్మారెడ్డి కలిపితే కామ్రేడ్ అంతే. దీనికి కరెక్ట్ ఆన్సర్ కావాలంటే పైన తాతయ్య ఉన్నారు, ఆయన అడుగు. అది ఒక సీక్రెట్. చెప్పు తాతయ్య. నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి, దాన్ని నువ్వు ధైర్యంగా అడగాలి, దానికోసం ఏ కష్టాన్నైనా ఎదిరించాలి. దాన్ని సాధించటం కోసం నువ్వు చేసే ప్రయాణంలో నీకు తోడొచ్చేవాడే కామ్రేడ్. దినేష్ పట్టుకో, ఎల్లెల్లు వంగరా బాబు, ఇడిచే. నేను ఆడొచ్చా? ఇది ప్లాస్టిక్ బాల్ కాదు, హార్ట్ టెన్నిస్, చాలా గట్టి తగులుతుంది. ఓ అవునా? పెద్దమ్మా ఆవిడ కూడా ఆడుతుందా? రే మార్టిన్, క్రికెట్ ఆడతావా? రూల్స్ తెలుసా? స్ట్రైట్ కొడితే 4, ఈ గోడకు తగిలితే 2 runs, ఆ వికెట్స్ తగిలితే అవుట్, బయటికి కొట్టినా అవుట్, కొట్టిన లేదే వాళ్ళకి. వెళ్ళి ఫీల్డింగ్ చేయండి. సరే. జాంటీ రోడ్స్ తగ్గాసేద్దాం ఫీల్డింగ్. రెడీ రెడీ. లిల్లీ ఇటు వచ్చేసే. ఏమైనా బాల్ చిక్కు తగులుతుంటే బౌండరీ చేయాలి. ఇక్కడ ఉండు. ఓ సారీ సారీ, చాలా లిల్లీ నువ్వు అక్కడే అక్కడే ప్లీజ్ అక్కడ ఉండు. రెడీ రెడీయా? రెడీ. వేరా బాబు ముందు. అరే 5 ఓవర్లో 36 కొట్టాలరా, అంటే 7 runs per over. వికెట్లు పడకుండా నెమ్మదిగా ఆడితే కొట్టొచ్చు. ఈసారి ఎలా అయినా కొట్టాలరా బాబు. బాబుడు నేను ఇట్టింగ్ వెళ్ళిపోతా. సిక్స్ ఫోర్.
తగిలితే 6 రా. మ్యాచ్ మనమే గెలుస్తాం, అది అయిపోయిన డబ్బులు ఇచ్చేస్తాం. ఇలా గ్రౌండ్ లోకి రేపొద్దు ఇంటికి వచ్చేస్తాం. మ్యాచ్ మందే. ఏం పర్లా టెన్షన్ పడకుండా నెమ్మదిగా రఘు గారికి స్ట్రైక్ ఇచ్చేసారనా? అన్నయ్య జయగా వెడ్డింగ్ కార్డ్స్ కోసం అని వచ్చాము. మీరు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారంటే తను కూడా ఆడతా అంది. ఇక్కడ పిచ్చా, ఆ బాల్ తగిలిందంటే మామూలుగా ఉండదు. మనం ఇంటి దగ్గర ఆడదాం. మీరు కూర్చోండి కూర్చోండి. ఏం కాదు, ఒక్క గేమ్. ఎంతరా స్కోర్? ఎంత? 6 బాల్కి 18 కొట్టాలి. ఓకేనా? ఎరా గట్టి తేలిందా? అయితే మ్యాచ్ తీసుకున్నట్టే కదా. ఎలా అయిపోతుందిరా మ్యాచ్? మాది ఇంకా లాస్ట్ వికెట్ ఉంది. వాడి బదులు ఇంకోటి ఆడతాడు మా టీం నుంచి. రే బాబీ, నేను లెఫ్ట్ హ్యాండ్ దిగుతా. అబ్బాయి నువ్వు రైట్ హ్యాండ్ కూర్చో మూసుకుని. బాబీ నీకు ప్రాబ్లం లేకపోతే నేను ఆడతా. వెళ్ళి నీకు అర్థం కావట్లేదు. బెట్ మ్యాచ్ పోతే 5,000 కట్టాలి వాళ్ళకి. బాబీ నేను ఆడతా బాబీ. వద్దని చెప్తున్నా కదా. ఒరే బంటి బయటికి తీసుకెళ్ళండి రా వాడిని. వెళ్ళు, తర్వాత మాట్లాడు. మీరే ప్లేయర్ని సెలెక్ట్ చేయండి. రే రిటైర్ హార్ట్ అయ్యి కుదరవు కానీ రూల్స్ పక్కనెట్టి ఆ అమ్మాయి ఆడుతున్నట్టే మేము బౌలింగ్ వేస్తాం. ఆ అమ్మాయిని ఎందుకు పంపుతాను రా? పిచ్చా, తను ఎప్పుడైనా చూసావా మా టీంలో? ఇందాక చూసాం కదా, ఆడికి పిజ్జా తిరిపి. నాకు సైక్ తెప్పించక చెప్తున్నా. బాబీ వీళ్ళ గురించి నీకు అర్థం కావట్లేదు. ఆడుకుంటున్నారు నీతో ఈ గాడిదలు. నాకు తెలుసు, ట్రస్ట్ మీ, నేను చూసుకుంటా. టచ్ చేసినా చేయకపోయినా నువ్వు సింగిల్ తీసేసుకో. స్ట్రైక్ నువ్వే ఉంచుకో. జస్ట్ టచ్ చేసాలు. ఓకే రెడీ రెడీ రెడీ. కొంచెం ఫ్రంట్ రా, ఇంకొంచెం. బాబు లిల్లీ 6 కొట్టిందిరా. కొట్టిందా? మీరు ఆడే మ్యాచ్కి ఇంతమంది వస్తారా? మీరు ప్లేయరా? స్టేట్ ప్లేయర్. స్టేట్ ప్లేయరా? స్టేట్ ప్లేయర్. ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? అంటే అందరూ 2 రన్లు కొట్టి పెద్ద స్టేట్ ప్లేయర్ లా ఫీల్ అవుతుంటారు. మీరు ఒకేసారి స్టేట్ ప్లేయర్ అనేసరికి అందరు రియాలిటీలో చెక్ చేసుకుంటున్నారు. మీరు ఏమనుకోకుండా అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి. మీతో ఒక సెల్ఫీ తీసుకొచ్చా. రెడీయా బాబీ? బాయ్
హాయ్. అమ్మ ఇవి స్వీట్స్ ఇమ్మంది, వస్తాను. మామూలుగా చిని అమ్మ పిలుస్తుంది వెళ్ళు. లిలీ, అది రాత్రి చిన్న పార్టీ ఉంది, మ్యాచ్ గెలిచినందుకు అంతా వస్తున్నారు, నువ్వు రావాలి.